राधे कृष्ण राधे कृष्ण राधे మాధవ, నువ్వు నాతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తే ఈ జన్మకిది చాలు అనిపిస్తుంది. కానీ నువ్వు నాతో లేవనే ఆలోచన వస్తే ఈ జన్మ ఎందుకు అనిపిస్తుంది. ఋషికేశ, దూరంగా వెళ్తున్నావేమో కొంతకాలం అనుకున్నా, దరి చేరడానికి వేచి ఉండాలేమో మరికొంతకాలం అనుకున్నా. కానీ క్షణముక యుగమై కుశలమే కరువై కడ తేరే వరకు నీ విరహాగ్నిలోని రగులుతాననుకోలేదు. తిరిగిరాని మన బంధంలో జాలువారిన క్షణాలెన్నో, ఇవేవి కరిగే కాలం ఒడిసిపట్టి బంధించదుగా. మధురమైన క్షణాలు మరుపురాని క్షణాలుగా జీవితాంతం వెంటాడుతాయని నాకు తెలియలేదే. కొంతకాలం కొంత దూరం వరకేనా నీతో నా ప్రయాణం? ఎందుకు మాధవ, నేనే నీడనంటివి, నా మనసే నీదంటివి, నా దరిదాపునకే రాలేకపోతున్నావు గోపాల. మనసులు ఎప్పటికీ కలిసే ఉంటాయి కదా మాధవ. ద్వారకలో సుందరమైన నగరాన్ని నిర్మించావని విన్నాను. అష్టసఖులను పెండ్లాడావని తెలుసుకున్నాను. గృహస్థు ధర్మాన్ని పాటిస్తున్నావని కూడా సంతోషపడ్డాను. రాసలీలలాడి ఈ బృందావనం, ఈ రేపల్లే గుర్తురానంత రాజకార్యాల కృష్ణ. నేనిక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేను కన్నయ్య. చివరిగా నీ దివ్య రూపాన్ని కనురారా చూడాలని, నీ వేణుగానంలో పునీతం కావడానికి ద్వారక వస్తున్నా మాధవ. నీ దగ్గరికే బయలుదేరుతున్నా వేణుమాధవ. మనసాయే రామాధవా, నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ. మనసాయే రామాధవా, నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ. మనసాయే రామాధవా. మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా. మల్లెలు మొల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా. అల్లన మెల్లన పిల్లన గ్రోవితో, అల్లన మెల్లన పిల్లన గ్రోవితో అల్లరించేయొచ్చు ఆడేటి వేళ. మనసాయే రామాధవా, నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ. మనసాయే రామాధవా. నందనవనమున నడిరేయి జామున కల్లలెరుగని గొల్లభామని. నందనవనమున నడిరేయి జామున కల్లలెరుగని గొల్లభామని. మోహిని యమున మోహన మురళి, మోహిని యమున మోహన మురళి. మురిసి మురిసి నిన్ను వెతకిన వేళ. మనసాయే రామాధవా, నిన్ను చూడ మదిలోన దరిజేర ముదమార నిను వేడ. మనసాయే రామాధవా. మధుమించిన తీయని మమతలు బెదరిన మనసుతో కొసరిన రాధా. ఎటు
దాటుదువో ఆనతి నీవని బిగువు బింగముగా పలికిన సత్య స్వామి సేవకై సాధ్వి రుక్మిణి స్వామి సేవకై సాధ్వి రుక్మిణి నోములు నోచిన పండుగ వేళ మనసాయే రామాధవా నిన్ను చూడ మదిలోన దరిదేర ముదమార నిన్ను వేడ మనసాయే రామాధవా నిన్ను చూడ మదిలోన దరిదేర ముదమార నిన్ను వేడ మనసాయే రామాధవా. మాధవుని గూర్చి కలత చెందిన రాధ తన బాధ్యతలన్నీ ఇంటి పెద్దగా నెరవేర్చి కాలినడకన తన అలౌకిక ఆనందాన్ని వెతుక్కుంటూ ద్వారకా నగరానికి బయలుదేరింది. అలసి సొలసి రాధ ద్వారకలోని రాజభవనానికి చేరుకొని కృష్ణయ్య దర్శనాన్ని కోరింది. మాధవుడు ఎదురురాగా తన విశాల నేత్రాలతో కన్నయ్యను కనులారా వీక్షించింది. రాధా మాధవుల ఆ సంగమంలో వారు కన్నులతోనే ఎన్నో ఊసులు మాట్లాడుకున్నారు. జీవితానికి సరిపడా గతకాలపు తీపి గుర్తులను మననం చేసుకున్నారు. స్వాంతన చెందిన ఆ హృదయాలు సేదదీరాయి.